కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకు పోక తప్పదు. వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తుంది. అవన్నీ బయటికి తీస్తాం. నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు, హైదరాబాద్ లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, అవన్నీ బయటికి తీస్తాం. తొందరగా అవసరం లేదు. నేను మీరు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు, ఎక్కువ తక్కువ మాట్లాడుతుండ్రు, అదంటారు ఇదంటారు, ఏదో మాట్లాడుతారు. మీరు దేవునికి మొక్కోరి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి రావద్దని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొక్కోరు మీరు. ఎందుకంటే దబ్బుకున్న నాకు ఇట్లా మంత్రి వచ్చిన అనుకో మీరు అందరూ జైలుకు పోతారు. మళ్ళీ నేను డైరెక్ట్ చెప్తున్నా, నేనే దూకునే మనిషిని కాదు. నేను చెప్తున్నా, నీకు భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి. అది మంత్రి పదవి కోసం అది చేస్తుందని చెప్పి బూర నర్సయ్య అంటుండు. బూర నర్సయ్య ఏం మాట్లాడుతుండు? నువ్వు డైరెక్ట్ గా రాకుంటే దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్ గా రా. నువ్వెందుకు వేరే వాళ్ళకి? అరే మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన బూర నర్సయ్యకి మతి